నమస్తే మిత్రులారా, నేను మీ కుమార్. ప్రస్తుతం ఈ జనరేషన్లో యువకులను నడిపించేది వాళ్ళ తల్లిదండ్రులు, లేదంటే వాళ్ళు చిన్నప్పుడు చదివిన చదువు, వాళ్ళ గుణగుణాలు, మరోటో కాదు, సోషల్ మీడియా. మీరున్నది నిజమే. ఈ జనరేషన్ యువకులను నడిపించేది కేవలం సోషల్ మీడియా మాత్రమే. ఉదయం నిద్రలేవగానే మరలా నిద్రపోయే వరకు ప్రస్తుతం యువకులు సోషల్ మీడియాలోనే కాలం ఎక్కువగా గడుపుతున్నారు. ఈ సోషల్ మీడియా పిచ్చి ఎంతవరకు పోయిందంటే, సోషల్ మీడియాలో ఫేమస్ కోసం, సోషల్ మీడియాలో రీల్స్ కోసం, ఆ రీల్స్కి వచ్చే లైక్స్ కోసం ఎన్నో స్టంట్లు చేయటం, ఆ స్టంట్ల ద్వారా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవటం మనందరం చూసాం. గతంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించి ప్రభుత్వం, అధికారులు, పోలీసు వారు ఎన్నో చర్యలు తీసుకున్నారు, మరెన్నో హెచ్చరికలు చేశారు. అయినప్పటికీ యువకులు మారటం లేదు. ఈ సోషల్ మీడియా పిచ్చిలో, ఈ సోషల్ మీడియా అనే బావిలో పడిపోయిన యువకులు బయటికి రావడం చాలా కష్టతరంగా ఉంది. రీసెంట్గా ఒడిశాలోని ఇద్దరు యువకులు అనటం కంటే మైనర్ బాలురు, ఇద్దరు మైనర్స్ రీల్స్ పిచ్చితో వచ్చే రైలు ట్రాక్ మధ్యలో పడుకొని వీడియో షూట్ చేశారు. రైలు వస్తున్న విషయం తెలుసుకున్న మైనర్స్ ట్రాక్ మధ్యలో పడుకొని అతను పడుకున్న ట్రాక్ పై ట్రైన్ వెళ్తుండగా వీడియో షూట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన మరి కొద్ది గంటల్లోనే నెటిజన్లు దాన్ని వైరల్ చేశారు. సోషల్ మీడియాలో ఇప్పుడు అదే చక్కర్లు కొడుతుంది. ఈ ట్రాక్ పై వీడియో చేసిన యువకులను పోలీసు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ షూట్ చేసినటువంటి యువకులను ఇటువంటి చర్యలను ప్రజలు కానీ లేదా సంబంధిత అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రోత్సహించే దాని ద్వారా మరికొందరు యువకులకు అది ఆదర్శంగా అవుతుంది. ఇతను చేసింది ఒక స్టంటే కావచ్చు, అది అతనికి ఒక సాహసంగా అనిపించవచ్చు, కానీ ప్రాణాలతో చెలగాటమాడటం. చేసిన వీడియో ద్వారా కేసులో పాలయ్యారు. ఏదన్నా చిన్న మిస్టేక్ జరిగినా తన కుటుంబం, తన తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగేవారు. ఇటువంటి సోషల్ మీడియా పిచ్చి వలన అనుచిత ఆలోచనలతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ యువకులు చేస్తున్నటువంటి ఈ చర్యలను తక్షణమే మానుకునేలా, లేదా ఇటువంటి స్టంట్లు చేయాలనేటువంటి ఆలోచనను ప్రజలలో రానివ్వకుండా సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం స్పందించాలి. ఈరోజు చేసిన వీడియోలో ఎటువంటి చిన్న ప్రమాదం జరిగినా ట్రైన్ కింద అతను మాటలు చెప్పలేని విధంగా తయారయ్యేది. ప్రాణాలు పోవచ్చు, మరి ఏదైనా జరగవచ్చు. అతనికి జరగడం వల్ల అతనితో పాటు వెళ్ళిన ఇద్దరు మైనర్స్ల లైఫ్ పోవటమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు మొత్తం కూడా కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఇటువంటి రీల్స్ కోసం స్టంట్లు చేస్తున్నటువంటి యువకులను దారిలో పెట్టాలని, ఇటువంటి చర్యలు లేదా ఇటువంటి స్టంట్లు చేయాలంటే భయపడేలా కఠినమైన చర్యలు తీసుకురావాలని ప్రజలందరూ కోరుతున్నారు.